మూఢనమ్మకాల ముసుగులో మనిషి. చీకటి గదిలో దయ్యం లేదు కానీ భయం ఉంది. చీకటి గదిలో దయ్యం లేదు కానీ భయం ఉంది. దయ్యాన్ని సృష్టించేది రాత్రి కాదు మన అజ్ఞానం. దయ్యాన్ని సృష్టించేది రాత్రి కాదు మన అజ్ఞానం. భయం పుట్టిన చోట మూఢనమ్మకం పెరుగుతుంది. భయం పుట్టిన చోట మూఢనమ్మకం పెరుగుతుంది. ఆలోచన చనిపోయిన చోట ఆచారం దేవుడవుతుంది. ఆలోచన చనిపోయిన చోట ఆచారం దేవుడవుతుంది. నిమ్మకాయ నమ్మకం. పాత రోజుల్లో వైద్యం దూరం. పాత రోజుల్లో వైద్యం దూరం. అజ్ఞానం జ్ఞానం అరుగు. పశువే ఆస్తి కులమే ప్రాణం. పశువే ఆస్తి కులమే ప్రాణం. ఎడ్లు అనారోగ్యపడితే మందు లేదు, డాక్టర్ లేడు. తెలిసింది ఒక్కటే నిమ్మకాయలు పట్టించేది. తెలిసింది ఒక్కటే నిమ్మకాయలు పట్టించేది. అది మూఢనమ్మకం కాదు, అది అసహాయం. కానీ నేడు ఆసుపత్రులు ఉన్నాయి, వైద్యం ఉంది, విజ్ఞానం ఉంది. కొత్త స్కూటర్ కొంటే, కొత్త కారు కొంటే టైర్ల కింద నిమ్మకాయలు తొక్కిస్తుంది. నిమ్మకాయల్లో సీవిటమిన్ పెరుగుతుంది, మనసులో మాత్రం కంట్రోల్ పెరుగుతుంది. నలుగుతున్నది సీవిటమిన్ కాదు, నలుగుతున్నది మన వివేకం. నలుగుతున్నది సీవిటమిన్ కాదు, నలుగుతున్నది మన వివేకం. వితంతువు అపశకునమా? వితంతువు అపశకునమా? భర్త మరణిస్తే ఆమె జీవితం కూడా శాపమా? భర్త మరణిస్తే ఆమె జీవితం కూడా శాపమా? ఆమె ఎదురుగా వస్తే వితంతువు వచ్చింది అపశకునమా? కాదు.